అలానే విశేషం సరోగసి దీంట్లో డాక్టర్ నమ్రత వ్యవహారం బయటకు వచ్చింది. ఎవరు ఈవిడంటే హైదరాబాదులో యూనివర్సల్ సృష్టి అండ్ ఫర్టిలిటీ హాస్పిటల్ పెట్టారు, రన్ చేస్తున్నారు. ఆమె పేరు డాక్టర్ నమ్రత. ఆవిడ సరోగసి పేరు చెప్పి శిశువుల్ని వేరే దగ్గర నుంచి కొనుగోలు చేసి అందజేస్తున్నట్టుగా ఇప్పుడు ఆవిడ మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఆవిడ్ని అరెస్ట్ చేసింది. కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఎందుకు ఆమె చేసిన దందా ఏంటంటే సరోగసి. సరోగసి అంటే అద్దె గర్భం. జనరల్గా సరోగసి అని అంటే వేరే వాళ్ళకి సంబంధించినటువంటి శుక్రకణాలు అండాలు తీసుకొని దాన్ని ఫలదీకరణం చేసి ఆ పిండాన్ని వేరే వాళ్ళ గర్భంలో పెడతారు. అది పెరిగి పెద్దదై 9 నెలలు నిండిన తర్వాత డెలివరీ అయితే ఆ శిశువుని ఈ శుక్రకణాలు అలాగే పిండాలు అండాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారు, అంటే తల్లిదండ్రులకి ఇస్తారు. డిఎన్ఏ టెస్టులు అన్నీ చేస్తారు, చెయ్యాలి మామూలుగా అయితే. అలాగే సరోగసికి కూడా పాలసీ ఉంది, ఒక పద్ధతి ఉంది, కొన్ని నియమాలు ఉంది, కొన్ని మార్గదర్శకాలు ఉంది. వీటన్నిటిని పాటిస్తున్నారంటే ఎక్కడ కూడా పాటించట్లేదు. ఈ మధ్యన సికింద్రాబాద్లో ఉండేటువంటి ఒక ఫర్టిలిటీ క్లినిక్ మీద స్థానికంగా ఉండేటువంటి పోలీసులు రైడ్ చేస్తే ఎవరివో శుక్రకణాలు తీసుకొచ్చి ఆ స్పెరం తీసుకొచ్చి దాంట్లో నుంచి శుక్రకణాలు తీసి ఫర్టిలిటీ చేసి పిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్నారు. ఇది బయటపడింది. అంటే జనరల్గా పిల్లలు ఎప్పుడు పుట్టరు? తల్లిలోనన్నా లోపం ఉండాలి, లేదంటే తండ్రిలోనన్నా లోపం ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, హెల్దీ శుక్రకణాన్ని లేదా హెల్దీ అండాన్ని తీసుకోవడానికి అద్దెకి లేదంటే డోనార్ చేసే వాళ్ళ దగ్గర నుంచి శుక్రకణాలను తీసుకుంటున్నారు. అలాగే అండాలను కూడా తీసుకొని వాటి రెండింటిని ఫలదీకరణం చేసి ఇది మీదే అని చెప్పి ఆ పిండాన్ని ఇస్తున్నారు. ఆ పిండం పెరిగి పెద్దయి వాళ్ళకి పిల్లలు పుడితే డిఎన్ఏ టెస్ట్ చేస్తే కనుక వాళ్ళకు సంబంధించినవి కాదు అని చెప్పి తేలుతుంది. ఇది పెద్ద ఎత్తున జరిగేటువంటి దందా సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర ఉంది. లోకల్ పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటే భయంకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ యూనివర్సల్ సృష్టి అండ్ ఫర్టిలిటీకి బయటకు వచ్చింది. డాక్టర్ నమ్రత ఆమె పేరు. ఆవిడ ఏకంగా సరోగసి అని అంటే జనరల్గా చాలా కాస్ట్లీ అఫైర్ అది సరోగసి. ఇప్పుడు ఉపాసన కూడా సరోగసి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ జనరల్గా ఇప్పుడు పెరిగినటువంటి ఆధునిక యుగంలో మహిళలు 9 మాసాలు మోసి కనేటువంటి పరిస్థితి చాలామందికి లేదు. అది ఉన్నత వర్గాలు కుబేర కుటుంబాలలో అలాంటిది లేదు. అందుకే ఈ సరోగసి అంటే ఎవరో ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకొని ఈ పిల్లల్ని పుట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఆ కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు మోహన్ బాబు మంచు కుమార్తె కూడా సరోగసి చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఉపాసన ఏదంటే రకరకాల వాళ్ళు పేర్లు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో ధృవీకరించలేము, కానీ మనం బట్ సోషల్ మీడియాలో వస్తుంది. సో ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సరోగసిని ఆశ్రయిస్తున్నటువంటి క్రమంలో దీంట్లో ఇలాంటి దందా డాక్టర్ నమ్రత లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఈడీ మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పి ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి ఫర్టిలిటీ క్లినిక్స్ని ఎలా తెలుసుకోవాలి, వాటి అడ్రస్ ఏంటి, వాటి అడ్రస్లు ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. పోలీసులు అయితే నిఘా పెట్టున్నారు, అయినప్పటికీ కూడా దందా కొనసాగుతుంది. సో మీరే జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండి మీరు డిఎన్ఏ టెస్టులు ఎప్పటికప్పుడు చేయించుకొని వాళ్ళు ఫర్టిలిటీ చేసినటువంటిది ఆ పిండం మీద కాదా అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.